గైస్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజు ఈ వీడియోలో కాక్టైల్ 2 ఒక హిందీ రొమాంటిక్ అడల్ట్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం అనమాట. ఈ రివ్యూ అండ్ ఇది కంప్లీట్ కూడా అడల్ట్ వాళ్ళకి మాత్రమే. దయచేసి ఈ సినిమాని మీరు ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. మరి వర్స్ట్ సీన్లు వర్స్ట్ ఫోటోగ్రఫీ సినిమా అయితే ఉంటుంది అనమాట. ఈ కంప్లీట్లీ కూడా అడల్ట్ ఏ సర్టిఫికేట్ మూవీ. ఆల్రెడీ సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ఏ అనే సర్టిఫికేట్ ఇచ్చిందనమాట. ఇది కాక్టైల్ 2 ఒక లవ్ ట్రయాంగిల్ సినిమా. ఇది షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ మెయిన్ సినిమాకి అయితే నటించారనమాట. అడజానియా దర్శకత్వంలో ఈ సినిమా 16 ఏళ్ల పాటు ఒక లివింగ్ రిలేషన్లో ఉన్న జంట చుట్టూ సినిమా అయితే తిరిగిద్ది. ఈ ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా అంతా అటు ఇటు ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్స్, డెప్త్ సీన్లు సో ఇవి అయితే ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్లీ కూడా ఎవరైతే ఒక ఫాస్ట్ కల్చర్ని ఇష్టపడతారో వాళ్ళకి సినిమా అయితే సెట్ అవుతుంది. ఈ కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకెళ్ళి ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అయితే కాదు. ఎందుకంటే దీంట్లో అర్థం పర్థం లేని కొన్ని సీన్లు, అర్థం పర్థం లేని కొన్ని ఇవైతే అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఓవరాల్గా అయితే ఆ విజువల్స్ ఓకే, సరదాగా వాళ్ళు బట్టలు లేకుండా చూద్దామంటే ఆ ఎక్స్పీరియన్సు ఇవన్నీ అయితే సినిమాలో పుష్కలంగా అయితే ఉన్నాయి. సినిమాలో ఒక మ్యాటరు, కంటెంటు ఇవైతే ఏమీ లేవన్నమాట. సో ఓవరాల్గా అయితే సినిమా ఎట్లున్నాయా అంటే సినిమా బీభత్సం అని కాదు, ఆ లొకేషన్ చూస్తానికి సరదాగా హీరోయిన్ చూస్తానికి మాత్రం అయితే సినిమాకి పోవచ్చు. సో ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకెళ్ళి సినిమా చూసి అయితే కాదనమాట. ఇందులో మనకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే షాహిద్ కపూర్ అయితే యాక్టింగ్ బాగుంది. రష్మిక మందన్న, కృతి సనన్ అయితే మొత్తం ఇప్పేసిన సినిమాలో ఏమీ లేవు, అట్లా ఉందన్నమాట. అండ్ అలాగే మనకి ఆ విజువల్స్, ఆ లొకేషన్స్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట కంప్లీట్గా. ఇది సినిమా వచ్చి కంప్లీట్ మనకి ఇటలీలోని సిసిలీ వంటి అక్కడైతే సినిమా అయితే షూట్ చేశారు. కంప్లీట్లీ కూడా మొత్తం రిచ్గా ఈ సినిమా అయితే ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్లీ కూడా ఎలాంటి డమ్మీ డూప్లికేట్ కానీ ఎట్లయితే కాదు, ప్యూర్ లొకేషన్స్ అన్నీ కూడా. సో వాళ్ళకైతే సినిమా ఇది మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు ఈ లొకేషన్లో. అండ్ అలాగే మనకి అంతా కామెడీ లొకేషన్లు ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తూ ఉంటుంది. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందన్నమాట. సో దీనివల్ల అయితే కొంచెం సినిమా అంత కనెక్ట్ అయితే కాదు, కొంచెం బోరింగ్ అయితే అనిపించింది అనమాట. సో బీభత్సం అంటే బీభత్సం ఏం కాదు కానీ ఓకే, ఎవరైతే అడల్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వరకు అయితే సినిమా అయితే చూడవచ్చు. సో ఓవరాల్గా అయితే ఈ సినిమా బీభత్సం అంటే బీభత్సం ఏం కాదు, ఓకే, వన్ టైం చూడొచ్చు. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మీరు కూడా సినిమా చూసి మీ రివ్యూ కింద కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో. బట్ కానీ దయచేసి ఈ సినిమాని మాత్రం ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి, ఇది నా కైండ్లీ రిక్వెస్ట్ అనమాట. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.